హాయ్ ఫ్రెండ్స్, రైతు సోదరులకి నా నమస్కారం. ఈరోజు మా పొలం దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో మా పొలం దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్. కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకైతే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, పొలం ఎలా ఉందో చూడండి. కాలువలు చూస్తే బొత్తిగా ఎండిపోయింది ఫ్రెండ్స్. చాలా వీడియోలో మా పారుదల కాలువ గురించి చూపించున్నాను ఫ్రెండ్స్. మొత్తం ఎండిపోయింది. ఈ కాలువ నీళ్లతో కలకలలాడుతుంది ఫ్రెండ్స్. అట్టడిది మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మొత్తల ఫ్రెండ్స్. ఇది ఒడ్డేసుకొని మా పొలానికైతే నీళ్లు పెట్టుకునేదానికి ఇక్కడ ఒడ్డేసుకొని పొలంకైతే నీళ్ళైతే పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇది మా పొలానికి వెళ్ళే కాలువ. ఇది మెయిన్ కాలువ. ఇది వచ్చేసి మా పొలానికి వెళ్ళే ఈ సీలుకి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎండిపోయింది పొలం గడ. ఇలా లాడుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడు పచ్చదనాన్ని కోరుతుంటుంది ఈ పొలం. చూడండి, అట్టాడిది మొత్తం ఎండిపోయింది. ఈ పొలం పచ్చంగా కలకలలాడాలంటే మళ్ళీ నవంబర్ నెలలో స్టార్ట్ అవుద్ది ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఈ పొలం కలకలలాడుతూ పచ్చటి పైరుతో చల్లటి గాలితో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పొలం అంతా. అట్టడిది ఇప్పుడు కోతలు మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. వచ్చేసి మే నెల ఏప్రిల్ జరుగుతుంది ఫ్రెండ్స్. కోతలు అయితే మొత్తం కోసేసాము. చూడండి, మాకైతే రెండో కారు లేదు ఫ్రెండ్స్. రెండో కారు అయితే లేదు. డ్యామ్లో, మా సాంసల్ డ్యామ్లో నీళ్ళు అయితే లేవు ఫ్రెండ్స్. మళ్ళీ వర్షాలు నవంబర్లో వర్షాలు కానీ పడితే డ్యామ్ ఫుల్ అయితే నవంబర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, చేలోకి రావాలంటేనే అంత సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. అట్లాంటిది ఇప్పుడు ఈ పొలం అంతా ఇలా ఉండేలేకే కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఈ పొలం పచ్చంగా ఉండాలంటే మళ్ళీ ఒక 6 నెలలు వేచి చూడాలి. రోజు పొలం దగ్గరికి వచ్చేది ఫ్రెండ్స్. నేను ప్రతిరోజు ఉదయాన్నే వచ్చేది. చూసుకొని పొలం చూసుకొని పైరు ఎలా ఉందో మొత్తం చూసుకొని అప్పుడు మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ పనికి వెళ్ళిపోయేది ఫ్రెండ్స్. పనికి వెళ్ళిపోయిన మాట మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ పొలం దగ్గరకు వచ్చేది ఫ్రెండ్స్. అలాంటిది ఇప్పుడు కోత కోసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు రాలేకపోతున్నాము. అదే బాధగా ఉంది. ప్రతిరోజు వచ్చేది ఈ పొలం దగ్గరికి. అట్లాంటిది కోత కోసిన మాట ఈరోజు వచ్చాను ఫ్రెండ్స్. నేను ఈ పొలం దగ్గరికి వచ్చేలేకి ఎలా ఉందంటే అంతా ఏం బోసిపోయినట్టుగా ఉంది ఫ్రెండ్స్. ఎక్కడ పచ్చదనం అనేది లేదు. చూడండి, అందంగా ఉండేది ఫ్రెండ్స్. ఈ పొలం అంతా పచ్చంగా అందంగా చల్లటి గాలి
ఇంటికాడ కాడ ఉండబుద్ధి కాదు ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు పొలం దగ్గరికి వెళ్దామా, ఆ చల్లటి గాలిని వీచేద్దామా అనిపిస్తుంది. అందుకని ఎక్కువగా ఇంటి దగ్గరే ఉన్నాం ఫ్రెండ్స్. ఇంటి దగ్గర ఉండకుండా ఇక్కడికే వచ్చేస్తాం ఫ్రెండ్స్. పనికి పోవటం, పొలం దగ్గరకు వస్తే ఆ అనుభూతే ఏరు ఫ్రెండ్స్. ఈ పొలం దగ్గరకు వస్తేను ఎక్కడే మనం దేవాలయాల్లోకి పోతాం కదా, దేవాలయంలోకి ఒక గుడిలోకి పోయినప్పుడు మనిషికి ఎంత ప్రశాంతత ఉంటుందో ఏ ఆలోచన లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక గుడి దగ్గరకు పోయినప్పుడు అదే మాదిరిగా ఈ పొలం దగ్గరకు వచ్చినా కూడా మనిషికి కూడా ఒక రైతుకి కూడా ప్రశాంతత అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పొలం దగ్గరకు వస్తేను పొలం అయినా గుడి అయినా ఒకటే ఫ్రెండ్స్. ఈ రైతుకి అనేది చూడండి ఎలా ఉందో. అక్కడ కనిపించేది ఆడ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అది తుమ్మగుంట గ్రామం. అది మా పంచాయతీ అను. అది వచ్చేసి అరుంధతి వాడ, తుమ్మగుంట అరుంధతి వాడ. అది ఇట్టి ఫ్రెండ్స్ మా ఊరు. ఈ పక్క ఉంది అమిడమిడి ఒక 2 కిలోమీటర్ల దూరం ఫ్రెండ్స్ మా పొలానికి. ఇదే ఫ్రెండ్స్ ఈ పొలం కూడా, ఈ పచ్చదనాన్ని, ఈ పొలం కూడా వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉందో చూడండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు తుమ్మగుంట గ్రామం చూపించాను కదా, అక్కడ ఒక గుడి ఉంది ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కలలో ఎక్కడా లేని గుడి ఫ్రెండ్స్. అది ఉంటే నెల్లూరులో ఉంది ఫ్రెండ్స్, ఇంకా ఎక్కడ లేదు ఫ్రెండ్స్. అది ఏం గుడి అంటే అయ్యప్ప స్వామి గుడి ఫ్రెండ్స్. ఆ తుమ్మగుంట గ్రామంలో అయ్యప్ప స్వామి కొలువు తీరున్నాడు. ఇంకా చుట్టుపక్కల ఎక్కడా లేదు ఫ్రెండ్స్. మన నెల్లూరు జిల్లాలో అయ్యప్ప గుడి సెంటర్లో అక్కడ ఉంది. తర్వాత వచ్చేసి మా పంచాయతీలో తుమ్మగుంట గ్రామంలో ఆ గుడి ఉంది ఫ్రెండ్స్. ఆ గుడిని కూడా వీడియో తీసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ అయ్యప్ప స్వామి గుడి త్వరలో కూడా ఆ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ తాడి చెట్టు అయిగా ఫ్రెండ్స్. తాటికల్లు కుండలు వేస్తున్నారు. మా కయ్యంబడేను ఉండేది ఈ తాటి చెట్టు. కుండలు అయితే పెట్టున్నారు. మాకైతే అలవాట్లేదు తాటికల్లు. ఇదేను మా పొలం. ఇక్కడే ఉంది తాటి చెట్టు చూడండి. ఇది ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ పొలం గురించి మీతో మాట్లాడాలని వీడియో తీశాను ఫ్రెండ్స్. కొద్దిగా బాధాకరంగా ఉంది చూడండి, ఎంత ఇలయల్లాడిపోతా ఉందో పొలం. పచ్చంగా ఉండే పొలం, పచ్చదనాన్ని ఇచ్చే పొలం, చల్లటి గాలి, చల్లటి వాతావరణం ఇచ్చే పొలం. ఈరోజు కోతలు అయిపోయిన మాట ఎలా ఉందో చూడు, ఎండిపోయినట్టు ఉంది పొలం చూడండి. ప్రతిరోజు వస్తాను ఫ్రెండ్స్ నేను పొలం దగ్గరికి. ఈ పొలం అంటే అంత ఇష్టం. ఈ పొలం దగ్గరికి వచ్చినప్పుడు అంత ప్రశాంతత ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల ఈ పొలం దగ్గరికి ఎప్పుడు మనం పైరు కోసేసిన మాట కాడ ఈ పొలం దగ్గరికి వచ్చి చూసుకొని
అప్పుడు వెళ్తాను ఫ్రెండ్స్ నేను. చూడండి కాలువలు గడ మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్. ఈ కాలువలు గడ కలకలాలు ఆడాలంటే ఇంకా నవంబర్ డిసెంబర్లో ఫుల్గా నీళ్లు కలకలాడుతుంటాయి. ఈ కాలువలు కానీ పైరు కానీ మొత్తం. ఫ్రెండ్స్ చూడండి ఈ ఎండుగడ్డి గురించి కూడా ఈ సొట్లు చుట్టే ట్రాక్టర్ యంత్రం వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లో. తప్పకుండా చూడండి, తప్పకుండా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఏం లేదు ఫ్రెండ్స్ మొత్తం. హాయ్ అండి. చూశారు కదా పొలం ఎలా ఉండేది. చూడండి ఇదే ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నాను. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.